ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఈరోజు ఎలా చేయాలో చూసేద్దాం. దోసలోకైనా, బగారన్నంలోకైనా, బిర్యానీలోకైనా, పలావ్‌లోకైనా ఎక్కువ ఖర్చేం లేకుండా, ఎక్కువ మసాలాలేం లేకుండా సింపుల్‌గా బ్యాచిలర్స్ అయినా చేసుకునేలాగా చాలా టేస్టీగా, జ్యూసీగా ఎంత టేస్టీగా ఉందంటే ఇలా ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. పర్ఫెక్ట్ విలేజ్ స్టైల్‌లో కట్టెల పొయ్యి మీద ఇలా కర్రీ ఒక్కసారి చేసుకొని టేస్ట్ చూడండి. మీరైతే అస్సలంటే అస్సలు వదిలిపెట్టరు. చూస్తూనే నోరూరిపోతుంది కదూ! దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. ముందుగా అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం మన వీడియోని చూసే వాళ్ళైతే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కర్రీ చూసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ ఫ్రై చేసుకుందాం. అల్లం పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ముందే కడిగి పెట్టుకున్నాను చికెన్ అయితే వేసేద్దాం ఇప్పుడు. చికెన్లోకి కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసి కలుపుకుందాం ఒకసారి. మాంసానికి పట్టేంత పసుపు సాల్ట్ అనేది మనకు మాంసానికి పట్టాలి. అలా పట్టేలాగా కలుపుకుందాం. ఇలా అయితే కలుపుకున్నాం కదా, మూతెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. నీళ్ళు లేకుండా నూనెలో ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. 10 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చికెన్ చూడండి. చికెన్లో అయితే మనం కారం వేయకుండా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాం కదా, ఇప్పుడైతే కారం వేసుకుందాం. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకుందాం. ఇలా అయితే కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకుందాం. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఉడికించుకుందాం మూతెట్టి. కర్రీ అయితే మనకు ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. కర్రీ అయితే ఉడికింది. ఇలా గ్రేవీగానే ఉండాలి. కర్రీ అయితే ఉడికిపోయింది కదా, ఈ కర్రీలో ఇప్పుడు మన హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని దింపుకోవటమే. కర్రీ చూసారు. కర్రీ ఏంటి ఇంత గ్రేవీగా ఉంది అని అనుకుంటున్నారా? ఇది వేడి మీద ఇలాగే ఉంటుందండి. చల్లారాకైతే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ అనేది మనకు చిక్కగా కూడా కనిపిస్తుంది. ఇంతవరకు చూసారు. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.